బైబిల్ గ్రంథం ఓపెన్ చేసుకున్నాము. పరిశుద్ధ గ్రంథం నుంచి ఇర్మియా 29వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చూసుకున్నాము. 29వ అధ్యాయం 13వ వచనం. మీరు నన్ను వెదికిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయనడలా మీరు నన్ను కనుగొందురు. హల్లెలూయా. ఇక్కడ మనం చూసుకుంటే ఇర్మియా గ్రంథంలో వాక్యంలో ఏముందండి? మీరు నన్ను వెతికిన ఎడల అంటే ఏంటి? మనం వెతకడం. ఆయన వెతకడం అంటే ఏంటి? ఎక్కడ వెతుకుతాము? ఆయన వెతకడం అంటే మనం ఎక్కడైనా ఇక్కడున్నాడు అక్కడున్నాడు అని చెప్తే అది కనిపిస్తాడా దేవుడు? అందుకే సువార్తలో ఉంటుంది కదా, ఇర్మియా 29వ అధ్యాయం 13వ వచనం. మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గురించి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు. హల్లెలూయా. పూర్ణ మనస్సుతో విచారణ చేయడం. రెండవది ఆయన్ని వెతకడం. ఇక్కడ రెండు ఉన్నాయి మనకి. మొదటిది ఏముంది? విచారణ చేయడం. తర్వాత వెతకడం. మొదట మనం వెతకడం గురించి ఆలోచిద్దాం. దేవుణ్ణి మనం ఎక్కడ వెతుకుతాము? సువార్తల్లో ఉంది కదా, మనం చదువుకుంటూ వెళ్తే మత్తయి సువార్త, మార్కు, ఇంకా ఒక్కొక్కటి చదువుకుంటూ వెళ్తే వాటిలో మనకి రాస్తూ ఉంది కదా, అంత్యదిన సమయంలో క్రీస్తును అని చెప్పి వచ్చేవారు అనేకులు అని ఉంది. అంటే రెండవది ఇక్కడ దేవుడు ఉన్నాడు అక్కడ దేవుడు ఉన్నాడు అని చెప్పేవాళ్ళు అనేకులు అవుతారని ఉంది. రెండవది ఇంకొకటి ఏముందంటే నేనే క్రీస్తుని, నేను అనేక మాటలు చెప్తాను, అనేక క్రియలు చేస్తాను అని చెప్పుకోవడం. అంటే ఇక్కడ ప్రతి చోట ఎక్కడ వెతకాలి ఏంటి అని అంటే పూర్ణ మనస్సుతో ఆయన యొద్ద ప్రార్థించాలి. హల్లెలూయా. పూర్ణ మనస్సుతో నువ్వు ప్రార్థించడం మొదలుపెట్టినప్పుడు ఆయన వెతకడం సాధ్యమవుతుంది. అనేక మంది అయితే ఇక్కడ ఉన్నారు రండి ఇక్కడ చేద్దాము, ఇక్కడ ఉన్నారు రండి అని చెప్తూ ఉంటారు. మనం అక్కడికి ఇక్కడికి వెళ్ళడం కాదు. దేవుడు అంటున్నాడు కదా, నీ పూర్ణ మనస్సుతో నీవు ఉన్న చోటనే కూర్చొని ప్రార్థన చెయ్యి. నీ పూర్ణ మనస్సుతో నీవు ఎప్పుడైతే ఆయన్ని విచారణ చేస్తావో, నీ పూర్ణ మనస్సుతో నువ్వు ఎప్పుడైతే ఆయన యొక్క వాక్యం నీవు చదువుకుంటావో, నీ పూర్ణ మనస్సుతో నీవు ఎప్పుడైతే ఆయన యొక్క ధర్మశాస్త్రం గురించి నువ్వు ఒక్కొక్కటి తెలుసుకుంటావో అప్పుడు నీవు ఆయన వెతకడం సాధ్యమవుతుంది. అప్పుడు ఏమంటున్నాడు? నీవు ఎప్పుడైతే నన్ను వెతుకుతావో నన్ను మీరు కనుగొందురు. హల్లెలూయా. ఏమవుతాము? ఆయన్ని కనుగొంటాము. ఆయన కనుగొంటే అన్నీ మనకి వచ్చినట్టు, అవునా? ఇంకొకటి ఏంటంటే దేవుడి దగ్గరికి అనేకులు వచ్చి దేవా ఈ నన్ను స్వస్థపరచు, ఈ విషయాల్లో నన్ను స్వస్థపరచు, ప్రతి విషయాల నుంచి నన్ను స్వస్థపరచు అంటూ ఒక్కొక్కటి వస్తూ ఉంది. అలా జరుగుతున్న సమయంలో ఆయన శిష్యుల దగ్గర కూడా దెయ్యం పట్టిన వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఆ దెయ్యాన్ని విడిపించలేరు, ఆ దెయ్యం నుంచి స్వస్థపరచలేరు. అప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తారంటే దేవుడి దగ్గరకు వచ్చి, యేసు ప్రభు దగ్గరకు వచ్చి, మేము ఎందుకు ఈ క్రియ చేయలేకపోతున్నాము అని చెప్పేసి అని అడుగుతారు. ఎందుకు క్రియ చేయలేకపోతున్నామంటే దేవుడు అంటారు కదా, నేను ఇంకెంతకాలం మీతో ఉండాలి, ఇంకెంతకాలం మీతో తిరగాలి, ఇంకెంతకాలం మీ విషయమై నేను బాధపడాలి, నేను ప్రతిదీ మీకు ఇస్తున్నాను, ప్రతి విషయమై నీకు అనుగ్రహిస్తున్నాను, అయితే నీవు ఈ క్రియ ఎలా చేయగలవో తెలుసా? ప్రార్థన మాత్రము చేయను. అంటే మరి ఇంక ఏది లేదు ఇక్కడ చేయడానికి, ఏటువంటి చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఒక్కటే ప్రార్థన ఒక్కటే చేయాలి. అందుకే అనేక చోట్ల తెలుసా వాక్యము కూడా సాతాను చెప్పగలదు, అవునా? దేవుని వాక్యం కూడా సాతాను చెప్పింది. ఎలాగో తెలుసా? దేవుడు ఇలా చేశాడు అలా చేశాడు అని చెప్తూ ఏం చేస్తుందంటే దారి మరలిస్తూ ఉంటుంది. కానీ సాతాను చేయలేదు ఒకే ఒక్కటి, ఏంటంటే ప్రార్థన మాత్రం అది చేయలేదు. అందుకే నీవు పూర్ణ మనస్సుతో ఆయన్ని వెతుకు, నీ పూర్ణ మనస్సుతో ఆయన్ని ప్రార్థించు, నీ పూర్ణ మనస్సుతో ఆయన్ని దగ్గర విచారించి ఎడలా ఏం జరుగుతుందో తెలుసా? ఆయన్ని మనము కనుగొంటాము. ఆయన్ని కనుగొనడం అంటే ఆయన యొక్క రాజ్యమును మనము వెతకగలము, ఆయన యొక్క నీతిని మనము వెతకగలము,
ఆయన యొక్క రాజ్యమును, ఆయన యొక్క నీతిని ఎవరైతే వెతకగలరో, మొదట ఆయనకి సంబంధించి మాత్రం వెతకగలరో, రెండవది ఈ భూమికి సంబంధించిన అన్నీ వాళ్ళ దగ్గరకు అలా వస్తూ ఉంటుంది. ఆయన సంఘం ఆశీర్వదించబడాలన్నా, మన కుటుంబం ఆశీర్వదించబడాలన్నా, మనము ఒక్కొక్క అడుగు వెళ్ళాలన్నా, ఒక్కొక్క మెట్టు ఎదగాలన్నా కానీ మెయిన్ చేయాల్సింది ప్రార్థన. నీవు ప్రార్థనతో ప్రతిదీ చేయగలవు. అందుకే అంటాడు కదా దేవుడు, నీవు విశ్వాసముతో ఈ కొండని ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటే అది వెళ్ళిపోద్ది. అయితే ఎంత విశ్వాసం అడిగాడండి ఆయన? ఆవగించంత విశ్వాసం. ఆవగింజ ఎంత ఉంటుంది? చాలా చిన్నది. ఆవగించంత విశ్వాసమైన నీ దగ్గర ఉన్నాయి కదా, ఈ కొండ కూడా కదిలించబడింది. ఈరోజు దేవుడు మనతో చెప్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? ఈ ఉపవాస దినమున ఆయన మనతో చెప్తుంది ఏంటంటే, నీవు చేసిన ప్రార్థన మీద విశ్వాసం ఉంచు. హల్లెలూయా. నీవు ప్రార్థన చెయ్యి. మొదట నువ్వు నా ఎద్దుకు వచ్చి ప్రార్థన చెయ్యి. ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థన నిమిత్తము అన్నీ జరిగినవని విశ్వాసం ఉంచు. నీ విశ్వాసం అది రూఢీపరచబడుతుంది. నీ విశ్వాసం నీవు క్రియ చూడగలుగుతావు. నీ విశ్వాసం ద్వారా అనేక అద్భుత కార్యములను చూడగలుగుతావు. అందుకే ఒక చిన్న బాలుడు ఉన్నాడు కదా, ఏం చేస్తాడంటే నడుస్తూ వెళ్తూ ఉంటాడు. నడుస్తూ వెళ్తూ ఉంటే ఒక రోజున వాళ్ళ నాన్న ఏం చేస్తాడంటే ఒక మంచి సైకిల్ కొనిపెడతాడండి. సైకిల్ కొనిపెట్టి నేర్పిస్తూ ఉంటాడు. చిన్నగా నేర్పిస్తూ ఉన్నప్పుడు తను సొంతగా ప్రాక్టీస్ చేద్దాం అనుకొని ట్రై చేస్తూ పడిపోతూ ఉంటాడు. ఒకరోజు మాత్రం వాళ్ళ నాన్న వెనక మనం పట్టుకొని నేర్పిస్తూ ఉంటే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వదిలేస్తాడు. అయినా కానీ అబ్బాయి ఏమనుకుంటాడు తెలుసా, ఇంకా వెనక మనం పట్టుకున్నాడేమోనని అలానే తొక్కుతూ ఉంటాడు. ఇక్కడ మనం గమనించుకుంటే ఏమైందో తెలుసా, తండ్రి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. నడిపిస్తున్నప్పుడు మనకి ఎప్పుడైతే విశ్వాసం ఉంటుందో, నువ్వు వెనక్కి ఎప్పుడైతే తిరిగి చూడవో అప్పుడు వరకు తొక్కుకునే వెళ్తావు. అప్పుడు వరకు మన జీవితం ఎలా వెళ్తుందండి? సాఫీగా వెళ్తుంది. అటు ఇటు తొలగిన పని ఉండదు. మొదట భయం అనేది కూడా ఉండదు. అందుకే రెండవది కదా ఏమంటే, నువ్వు ఒకవేళ భయపడినా సరే నువ్వు నా సొత్తు అని నువ్వు గ్రహించు. నీవు నా సొత్తుని గ్రహించి నేను నీ వెనకాల ఉన్నానని నీవు నమ్మకం ఉంచి, విశ్వాసం ఉంచి, నీవు చేసిన ప్రార్థన అంతే జరిగిందని నమ్మి నీవు ఇంటికి వెళ్ళు, అది జరుగుతుంది. హల్లెలూయా. కేవలం నమ్ముట మాత్రమే మనం చేయాలి. ఇక్కడ మొదట నీవు ప్రార్థన మాత్రం చేస్తున్నావు. ప్రార్థన చేసినంత మాత్రం సరిపోదు. ఆ ప్రార్థన మీద నీవు నమ్మకము ఉంచుకోవాలి. ఎందుకంటే నిన్ను ఆయన కొనుక్కున్నాడు. ఆయన రక్తం ద్వారా ఆయన కొనుక్కున్నాడు. కొనుక్కోవడం కూడా ఎలాగంటే, తను చేయని మనము చేసిన ప్రతి పాపముల కొరకు ఆయన శిక్ష పొందుకున్నాడు. ఈ ఉపవాసం ఎందుకు చేస్తున్నాం అసలు? ఈ ఉపవాసం అంటే ఏంది? ఉపవాసం అంటే ఏమీ తినకుండా ఉండడం కాదు. ఉపవాసం అనేది ఎందుకంటే దేవునితో సహవాసం లాంటిది. హల్లెలూయా. నీవు నీ శరీరమును వదిలిపెట్టుకొని ఆయన కొరకు నువ్వు ఉపవాసం నుండి కనిపెడుతున్నావు. ఆయన కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావు. ఈ ఉపవాసం ఉంటూనే ఆయన అనేది ఏంటంటే, నీవు ఆయనతో సహవాసం చేసేటప్పుడు ఆయన మీద నమ్మకం ఉంచు. తండ్రి నేను ఏ విధంగా ఆ సైకిల్ తొక్కేటప్పుడు వెనకమాలే నీకు సహవాసం చేస్తున్నట్లే కదా, అది నేర్పిస్తున్నట్లే కదా. అంటే నీకు ఆయన ఒక్కొక్కటి బోధిస్తున్నాడు, ఎలా ఉండాలో ఒక్కొక్కటి నేర్పిస్తున్నాడు. ఆ నేర్పించేటప్పుడు మొదట ఏముండాలి? మనకి విశ్వాసం ఉండాలి. నాకు ఇది జరిగింది, నేను కోరుకున్నది ఆయన నెరవేర్చాడు. అందుకే ఆయన అంటున్నాడు కదా, నీవు విశ్వాసంతో నీవు చేసిన ప్రార్థన నేనది రూఢీపరుస్తాను. నీ విశ్వాసంతో చేసిన ప్రార్థన నేనది అంగీకరిస్తాను. విశ్వాసం లేకుండా నువ్వు ప్రభువా ప్రభువా అని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేస్తారు. ఎందుకంటే ప్రభువా అని చెప్పేసి ఎంతమంది అడుగుతారంటే ప్రతి అడుగుతారని చెప్పేసి ఉంది. ప్రతి ఒక్కరు అడిగినా కానీ మరి ప్రతి ఒక్కరు ఆయన దగ్గర ఎత్తబడుతున్నారా? లేదు. ప్రతి ఒక్కరు అడిగినవన్నీ ఆయన ఇస్తున్నాడా అంటే ఆయన ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాడు. కానీ మనం మాత్రం దూరంగా ఉంటున్నాము. ఎలా దూరంగా ఉంటున్నాం అంటే పెదవులతో మాత్రమే ప్రార్థన చేస్తున్నాం. మనం గంటలు గంటలు ప్రార్థన చేసినా అది ఎంతో సంతోషమే, కానీ విశ్వాసంతో మాత్రం అది చేయాలి. విశ్వాసంతో ప్రార్థించినప్పుడు మొదట చిన్న మొక్కగానే మొదలవుతుంది, కానీ తుదుకు అది ఎంత పెద్దదైంది?
మరి చెప్తుంటే పెద్దది చూడండి. మనం గ్రహించుకున్నట్లయితే అనేక మంది, మన తాతయ్య కూడా అంటూ ఉంటారు కదా, యేసన్న గారితో పాటునే తిరిగి ఉన్నాము. ఎలా ఎదిగాడు ఆయన? ఆయన ప్రార్థన ఎలా ఉంది? విశ్వాసంతో ఆయన చేసిన ప్రార్థన. ఈ రోజున మనకి ఏమీ లేకపోయినా సరే విశ్వాసం మాత్రం ఉంచు. విశ్వాసం మాత్రం ఉంచి నా కుటుంబం మార్చబడింది, నా సంఘం అభివృద్ధి పడింది అన్న భారంతో ప్రార్థన ఎప్పుడైతే ప్రారంభిస్తామో అప్పుడు ఆ ప్రార్థన సరాసరి దేవుని దగ్గరకు వెళ్తుంది. ఆయన చేసిన వాగ్దానం ఆయన ఎన్నటికీ మర్చిపోయేవాడు కాదు. ఆయన నీ కొరకు వాగ్దానం ఇచ్చి ఉన్నాడంటే ఆ వాగ్దానం ఎంత బలంగా ఉంటే ఆయన నీకు ఇచ్చి ఉంటాడు. ఆయన నీకు వాగ్దానం ఇచ్చి ఉన్నాడంటే నీ మీద ఎంత ప్రేమ ఉంటే ఆ వాగ్దానం ఇచ్చి ఉంటాడు. నీ మీద ఎంత ప్రేమతో ఆయన నీకు ఒక క్రియ చేయదలిచి ఉన్నాడు. ఈ ప్రార్థనలో ఈ పూర్ణ మనస్సు కలిగి ఉండమన్నాడు. హల్లెలూయా. అంటే మనకు చేసేది ఒక్కొక్కటిగా ఆయన చెప్తూనే ఉన్నాడు. నీకు ప్రతి అద్భుత కార్యంలో నేను చేస్తూనే ఉన్నాను. అందుకే అంటున్నాడు కదా, మన సంఘంలో కూడా అనేక అద్భుత కార్యాలు చేసి ఉన్నాడు. ప్రతి ఒక్కరికి ఒక సాక్ష్యం ఉన్నది. అవునా? ప్రతి ఒక్కరికి ఒక సాక్ష్యం ఉన్నది. అయితే మనం ఇంకా వెనకడుగు వేస్తున్నామంటే, ఎందుకు వేస్తున్నామంటే సాతాను యొక్క కుయుక్తి అలా ఉన్నది. ఈ కాలంలో కూడా పనులు లేకపోయినా కానీ మనం ఇంటికాడుండి ఉంటున్నామంటే అది మనలో ఉంది ప్రార్థన చేయాలని. ఆయనకి ఆదివారం రోజైతే అందరం వస్తున్నాము, రాగలుగుతున్నాము. ఎందుకంటే అది మొదట మనకి ఆసక్తి ఉంది, మొదట మనకి పూర్ణ మనస్సుతో ఆయన దగ్గరికి రావాలనే ఆలోచన ఆ రోజు వస్తుంది. సాతాను ఏం చేస్తుంది? ఆ రోజు వెళ్ళావుగా చాలే అంటుంది. ఆదివారం వెళ్ళావుగా, ఆదివారం విన్నావుగా, ఆదివారం ప్రార్థన చేసావుగా, ఇంకా చాలే. ఉపవాస దినములు జరుగుతున్నప్పుడు దేవుడు నా ఎద్దుకు వచ్చి నీవు అడుగు, నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. తన శిష్యులతో సైతం చెప్పినది ఒకటే, ఈ అద్భుత కార్యములు, ఈ దయ్యములు వదిలిపెట్టేటువంటి శక్తి ఎలా జరిగినది అని అంటే ప్రార్థన వల్ల మాత్రమే జరిగిందన్నాడు. హల్లెలూయా. ఆ ప్రార్థన ఏ ప్రార్థన అయి ఉంటుంది? రోజు అందరూ ప్రార్థన చేసుకుంటున్నాం కదా. అయితే ఈ ప్రార్థన మాత్రమే ఎందుకు స్పెషల్గా చెప్పాడనంటే, ఈ ఉపవాస ప్రార్థన అనేది ప్రతి ఒక్క బంధకాలు విడిపించబడతాయి. హల్లెలూయా. ప్రతి ఒక్క అడ్డుకట్లు విడిపించబడతాయి, ప్రతి ఒక్క సాతాను క్రియ విడిపించబడతాయి. అయినను మనం ఇంకా వెనకడుగు వేస్తున్నామంటే దేవునికి అధికారం మనం ఇవ్వడం లేదు. అందుకే అంటున్నాడు కదా, నీకు సంబంధించిన ప్రతిదీ ఆయనకి అధికారం ఇవ్వు, ఆయన చిత్త ప్రకారం జరిగించడానికి అవకాశం ఇవ్వు. అప్పుడు ఎలాగుంటుందంటే అధికారం ఇచ్చేవాడు పూర్ణ మనస్సుతో ప్రార్థించేవాడుగా కనిపిస్తున్నాడు. హల్లెలూయా. పూర్ణ మనస్సుతో వెతకడం అంటే, పూర్ణ మనస్సుతో ప్రార్థించడం అంటే నాపై ఉన్న ప్రతిదీ నీవు అధికారం తీసుకునేలా, నా యొక్క సంబంధించిన ప్రతిదీ నీ చిత్త ప్రకారము జరిగించు. నీ చిత్త ప్రకారం ఎప్పుడైతే జరిగిందో మనము కోరుకునేది ఒకటైతే దేవుని ఆశీర్వదించేది రెండింతలుగా ఆశీర్వదిస్తాడు. రెండింతలుగా దీవించబడతాము, మనం రెండింతలుగా మనము వ్యాపింపబడతాము. అందుకే ఇక్కడ ఉన్నది ప్రతి దాంట్లోనూ పెద్దగా ఏం లేదండి, ఒక్కటే అడుగుతున్నాను కదా, నీవు నన్ను కనుగొనాలంటే పూర్ణ మనస్సుతో విచారణ చేయి. హల్లెలూయా. పూర్ణ మనస్సు మాత్రము చాలు. పూర్ణ మనస్సుతో ఆయన్ని ప్రార్థించు, పూర్ణ మనస్సుతో ఆయన్ని వెతకడం కూడా జాగ్రత్తగా వెతకాలి. ఎలా వెతుకుతామంటే, మన యొక్క బంగారం పోయినప్పుడు ఎలా వెతుకుతాం? చాలా జాగ్రత్తగా వెతుకుతాం. అలా వెతకాలంటున్నాను. అంటే ఎంత జాగ్రత్తగా వెతుకుతామంటే మనం వేరే ఆలోచన పెట్టుకుంటాం. అది వెతికేటప్పుడు పెట్టుకోము. ఇల్లంతా ముందు అది దొరికే వరకు చెత్త అంతా అసలు మామూలు కాదు, అసలు చెత్త చెదరం ఆ రోజంతా పోయింది. అప్పుడు వరకు మనం పట్టించుకున్నంత ఇల్లంతా శుభ్రం అయిపోద్ది. ఎందుకు? బంగారం కోసం. ఇక్కడ ఏంటో తెలుసా, మనము లోక సంబంధమైన బంగారం కోసం ఇంత వెతుకుతున్నాము. మనని రోజు రోజు ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధంగా ఉంటే ఈ చిన్న బంగారం కోసం వెతకడం కాదు, నన్ను వెతుకు, నీకు అంతకు మించిన బంగారం ఇస్తా అంటున్నాడు. హల్లెలూయా. నన్ను వెతుకు, మొదట నా నీతిని వెతుకు, నా రాజ్యమును వెతుకు, నా తట్టు తిరుగు. నీవు తిరిగిన ఎడల ఒక్కొక్కటిగా నేను తిప్పుతా అంటున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు అంటున్నాడు కదా, పక్షులు ఏమీ చేయకపోయినాను వాటికి కావాల్సిన ఆహారం వాటికి దొరుకుతుంది.
వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా అంటున్నాడు. వాటికంటే మనం ఎంతో శ్రేష్ఠులం కదా. ఎందుకంటే తన చేతితో చేసుకున్నాడు, తన స్వరూపముతో చేసుకున్నాడు. మరి ఎంత మనం ఇంకా శ్రేష్ఠులమై ఉన్నాము. ఆకాశ పక్షులు కూడా ఉదయాన్నే లేచి ఆయన స్తుతిస్తూ వెళ్తాయి. తర్వాత ఆహారం దేవుడు వాటికి అనుగ్రహిస్తాడు. మనం మాత్రం మన ఇంట్లో ఇది లేదేమో, అది పోదేమో, అది జరగదేమో అనుకుంటున్నాము. అయితే దేవుడు అంటున్నాడు కదా, నీవు వెతుకు, నీకు కావాల్సినవన్నీ ఆయన ఇస్తాడు. తండ్రికి ఎరగకుండా నీకు ఏమి, నీకన్నా ఆయనకి ఎక్కువ తెలుసా కదా. మనకేం కావాలో ఆయనకి తెలుసు. ఆయన అంటున్నాడు కదా, నీ తల వెంట్రుకల్లో ఏది రాలేనో అది నాకు తెలుసు. మరి అన్నీ తెలుస్తున్నాయి ఆయనకి, అన్నీ అవుతున్నాయి. కానీ ఇంకా ఎందుకు వెనకబడిపోతున్నాము ఏంటి అని అంటే, పూర్ణ మనస్సుతో మనం వెతకడం లేదు, పూర్ణ ఆత్మతో ఆయన మనము ప్రార్థించట్లేదు. దేవా, మేము ప్రార్థించే ప్రార్థన మాకు నేర్పారు, లోతైన ప్రార్థన అనుభవాలు మాకు నేర్పు, మర్మము కలిగిన ప్రార్థన మాకు నేర్పు, నీ నీతిని వెతకగలిగిన ప్రార్థన మాకు నేర్పు, నీ రాజ్యమును వెతకడం మాకు నేర్పు. ఆ నేర్పే విధానం ఎలా ఉంటుందంటే, ఇంకను ప్రతిరోజు దేవా మేము ఏదైనా పాపం చేసి ఉన్నామేమో, మాలో ఇంకా ఏదైనా కుట్ర ఉన్నదేమో, మాలో ఇంకా ఏదైనా కుళ్ళు ఉన్నాయేమో, మాలో ఇంకా శరీరాశులు, మాలో ఇంకా నేత్రాశులు, ఇంకా జీవబ్రహ్మములు ఏదైనా ఉన్నాయేమో దేవా, ఒక్కొక్కటిగా తీసివేసుకుంటూ పూర్ణ మనస్సుతో నిన్ను ఆరాధించడం మాకు నేర్పించమని చెప్పేసి ఇక్కడ అంటున్నాను. ఇర్మియా కూడా చెప్పేది అదే, దేవా మా పూర్ణ ఆత్మను ఎలా నీకు వెతకాలి. ఇక్కడ వెంటనే ఉండి చూస్తే 14వ వచనంలో, నన్ను నేను మీకు కనపరుచుకొందును, ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. ఎవరి వాక్కు అండి? యెహోవా వాక్కు. నీవు వెతికితే నన్ను నేను కనపరుచుకుంటాను. కనపరుచుకోవడానికి ఆయన ఏమన్నాడు? సిద్ధంగా ఉన్నాడు. నీకు నేను ఉద్యోగం ఇవ్వాలనుకుంటున్నా, నీకు సంబంధించిన క్రియలు నేను చేయాలనుకుంటున్నా, నీకు సంబంధించిన నూతన క్రియలు చేయాలనుకుంటున్నా, ఈ సంఘం నేను ఆశీర్వదించాలనుకుంటున్నా, ఈ సంఘం నేను విస్తరింపజేయాలనుకుంటున్నా, ఒక్కొక్క కుటుంబాలుగా ఆయన వైపు తిప్పాలనుకుంటున్నా, ఈ గ్రామమును, ఈ రాష్ట్రమును, ఈ దేశమును ఆయన మార్చాలనుకుంటున్నాడు. కానీ ఏమవుతుందంటే, పూర్ణ మనసుతో మేము ఇంకా వెనకడుగు వేస్తున్నామేమో, పూర్ణాత్మతో వేయలేకపోతున్నామేమో, ఈ వాక్యమును మేము తీసుకుంటున్నాము కానీ సరి అయిన నేల మేము వేయలేకపోతున్నామేమో, ఆ నీరు మేము కట్టుకోలేకపోతున్నామేమో, ఆయన ఆత్మతో మేము మిళితం అవ్వలేకపోతున్నామేమో. ఒక్కొక్కరిని ఉపవాస ప్రార్థన అంటే మనల్ని మొదట ఆయనకి కనపరుచుకోవడమేనండి. యాకోబు ఆశీర్వదించబడే ముందు దేవుని అడిగిన మొట్టమొదటి ప్రశ్న ఏంటి? నీ పేరేంటి? నీ పేరేంటి అని అడిగాడు. నీ పేరేంటి అని అడిగినప్పుడు ఎందుకు అడిగాడు ఆ మాట? దానికంటే ముందు తన తండ్రి దగ్గర యాకోబు ఏం చేశాడు? అబద్ధం చెప్పాడు. నేను యాకోబు అని చెప్పలేదు. యాకోబు అని చెప్పుకుంటే ఏమని చెప్పాడు? కేశవని చెప్పాడు. అవునా కదా? నేనే, నన్ను ఆశీర్వదించు అని చెప్పేసి చెప్పాడు. అందుకే అన్న వచ్చి చంపేయడానికి రెడీ అయ్యాడు. ఇక చంపేస్తాడు, నేనేమైపోతాను అని చెప్పేసి అనుకున్నప్పుడు తండ్రి దగ్గర, నిజమైన తండ్రి దగ్గర, ఆయన పరిశుద్ధాత్మ తండ్రి దగ్గర ఇక మూలగడం మొదలుపెట్టాడు. రాత్రంతయు ఎలా ప్రార్థన చేశాడంటే మూలుగుతూనే ఉన్నాడు, నన్ను ఆశీర్వదించయ్యా. నేను నిన్ను ఏ విధంగా వెతుకుతున్నా అంటే ఇక పూర్ణ మనసుతో అప్పుడు వెతుకుతున్నాను. ఎందుకంటే రేపటి రోజు నేనేమైపోతానో, ఇక నేను చచ్చిపోతానేమో, నన్ను చంపేయడానికి వస్తున్నారు, నేను ఇట్లాంటి పరిస్థితిలో ఉన్నానని చెప్పేసి వెతుకుతూ ప్రార్థన చేస్తూ ఉంటే యాకోబు దగ్గర దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఒకటే అడిగాడు. ఆయన మొదట ఏం చేశాడు? ఆయన కనపరుచుకునే ముందు ప్రార్థన చేశాడు, పూర్ణ మనస్సుతో ప్రార్థన చేశాడు, అన్ని విషయాలను వదిలేశాడు. దేవాన్ని, నీ నీతిని, నీ రాజ్యం వెతికే సమయం ఇది అన్నట్లుగా ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు. నీ పేరేంటి అన్నప్పుడు ఆయన ఏమని చెప్పాడు? అప్పుడు యాకోబు అని చెప్పాడు. యాకోబు అంటే అర్థం ఏంటి? మోసగాడు అంటే నిజాన్ని ఒప్పుకుంటున్నాడు, ఆయన పాపమును ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకున్న వెంటనే దేవుడు ఏం చేశాడు? ఇశ్రాయేలుగా మార్చాడు, ఆశీర్వదించాడు ఆ రాత్రి. అదేవిధంగా ఈ ఉపవాస దినములో కూడా మనకు సంబంధించిన ప్రతిదీ ఆయన ఎదుట ఒప్పుకోవాలి, ఆయన
యొద్ద దేవా నేను చేసి నీకు అన్నీ దేవా క్షమించు అని చెప్పేసి ఒక్కొక్కటి చేస్తూ ఉంటే అవి మనకి రీల్లా కనిపిస్తూ ఉంటాయి. ఇదిగో ఈ సమయంలో నువ్వు ఇది చేసావు బిడ్డ, నువ్వు ఇది వదిలేసేయక, నువ్వు దీన్ని ఒప్పుకో, నేను నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు ఒక్కొక్కటి ఒప్పుకొని ఆయన ఎదుట పూర్ణ మనస్సుతో ప్రార్థిస్తే ఆయన కనపరుచుకొని నిన్ను ఆశీర్వదిస్తాడండి. హల్లెలూయా. నీ స్థితిగతులన్నీ ఆయన మార్చివేస్తాడు. ఎందుకంటే ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కాదు. నీకు ఇచ్చిన వాగ్దానం నీవు ఎత్తిపట్టుకో. నీకు ఇచ్చిన వాగ్దానం నీవు ఎత్తిపట్టుకొని ఈ సంవత్సరం అందు ఇది జరగాలి, నా కుటుంబం నీ సన్నిధికి ఈ సంవత్సరం ముందు రావాలి, నా కుటుంబంలో జరిగిన ప్రతి ఒక్క అద్భుత కార్యముల గురించి నేను అనేక మందికి సాక్షులుగా మార్చబడాలి అని చెప్పేసి ప్రార్థన చేయాలి. అందుకే ఏ ప్రార్థన అంటే ఈ ఉపవాస ప్రార్థనలో సహవాస ప్రార్థన కూడా ఉండాలి. మన స్నేహితులతో మనం ఎలా ఉంటాం, అన్నీ చెప్పుకుంటాం. ఆల్మోస్ట్ ఏదైనా దాచి పెడతామా? బెస్ట్ ఫ్రెండ్స్తో అయితే అన్నీ చెప్పుకుంటామా లేదా? నాకు ఇంత బాధ వచ్చింది ఇలా ఉన్నామా అని చెప్పేసి చెప్పుకుంటాం. అలాగనే తండ్రి కూడా అంటున్నారు కదా, నీకు సంబంధించినవన్నీ నా దగ్గర చెప్పు, నేను నీకు అద్భుత కార్యములు చేయబోతున్నాను. హల్లెలూయా. నీ యొక్క జీవితాన్ని మార్చబోతున్నాను, నీవు కోరుకున్నది నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, కేవలం నీ పూర్ణ మనస్సుతో నన్ను ప్రార్థించు అన్నాడు. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. స్తోత్రం స్తోత్రం దేవా. పరిశుద్ధమైన మా తండ్రి నీ వందనాలు, స్తోత్రములు దేవా. ఇదిగో దేవా, ఈ మధ్యాహ్న సమయం ఉంది దేవా, నీ సన్నిధికి వచ్చి దేవా ప్రార్థించుకోవడానికి సమయం ఇచ్చావు దేవా, నీకు వందనాలు దేవా. అనేక మంది సమయాన్ని చూడలేక దేవా వాళ్ళు దాటిపోయి ఉన్నారయ్యా, నీకు వందనాలు దేవా. నీ కృప చేత మమ్మల్ని ఎత్తిపట్టుకున్నందుకు నీకు వందనాలు, స్తోత్రములు దేవా. నీ కృప వల్ల మాత్రమే మమ్మల్ని ఎత్తిపట్టుకున్నావు దేవా. నీ కృప లేనిదే తండ్రి మేము ఇక్కడికి రావడానికి కూడా అర్హులము కాదయ్యా, నీకు వందనాలు దేవా. నీవే మమ్మల్ని రక్షించుకున్నావు దేవా. అయితే తండ్రి మాకు ప్రార్థన నేర్పించండి దేవా, నీకు వందనాలు దేవా. పూర్ణ మనస్సుతో మాకు ప్రార్థన నేర్పించండి దేవా. బలమైన ప్రార్థన మాకు నేర్పించండి దేవా. నీకు ఇంపైన ప్రార్థన మాకు నేర్పించండి దేవా. నిన్ను కనుగొనే ప్రార్థన మాకు నేర్పించండి దేవా, నీకు వందనాలు తండ్రి. మా సంఘము దేవా ఎవ్వరు ఓరక ఉండక దేవా, ఎవ్వరు ఇంటి దగ్గర ఉండడం కాదు దేవా నీ దగ్గర సమయం గడిపేవారుగా మమ్మల్ని మార్చుకోదేవా. మా సంఘము నట్టి రీతిగా ఆశీర్వదించండి దేవా. కుటుంబాన్ని సన్నిధి వైపు త్రిప్పండి దేవా, నీకు వందనాలు, స్తోత్రం దేవా. నీ సన్నిధిలో ఒక్కొక్కరు దేవా వచ్చుదురు గాకయ్యా, నీకు వందనాలు దేవా. వారి జీవితంలో మార్చుకుందరు గాకయ్యా, అనేకులను నడిపించు రీతిగా మార్చుదురు గాకయ్యా, అనేక అన్యులు నీ సన్నిధికి వచ్చుదురు గాకయ్యా, అనేక యువత నీ సన్నిధికి వచ్చుదురు గాకయ్యా, అనేక యవనస్తులు నీ సంఘంలో దేవా పరిచారకులుగా మార్చబడుదురు గాకయ్యా, నీకు వందనాలు దేవా. ఇక్కడ ఉన్నటువంటి దేవా ప్రతి ఒక్కరిని మీరు చూడండి దేవా. ఎదిగో తండ్రి ఎస్తేర్ అత్తయ్య కొరకు మీకు వందనాలు, స్తోత్రములు దేవా. దేవా నీవే దేవా మొడుతున్నావు దేవా, నీవు స్వస్థత పొందుతున్నావు దేవా, నీకు వందనాలు దేవా. నీవు స్వస్థపరుస్తున్నావు దేవా, నీకు వందనాలు దేవా. బలమునిస్తున్నావు దేవా, బలమైన ప్రార్థనలోనికి నడిపిస్తున్నావు దేవా. నీ పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపుతున్నావా, నీకు వందనాలు దేవా. తన కుటుంబం మొత్తము దేవా నీ సన్నిధిలో ఉంచుతున్నందుకు నీకు వందనాలు దేవా. మేము విశ్వాసం ఉంచుతున్నాము దేవా. కుటుంబంలో ఉంటున్నది దేవా, కుటుంబం మొత్తం నీ తట్టు తిరుగుతుందయ్యా, నీకు వందనాలు దేవా. ఇదిగో తండ్రి తన కుటుంబంలో దేవా అద్భుత కార్యములు నీవు చేస్తున్నావు దేవా. ఇదిగో తండ్రి ఇసి దేవా ఉత్తీర్ణులుగా మారుస్తున్నావు దేవా, తనకు విజయాన్ని ఇస్తున్నావు దేవా, నీకు